హాయ్. ముందుగా దీన్ని గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేశాకే నమస్కారం చెప్తాను. అందుకోసమే మరి మొన్న సంతకెళ్ళి సరుకులు తెచ్చినప్పుడు సరిగ్గా చూడాలి కదా, నేను ఏమేమి తెచ్చానో తెలిస్తే కదా నేను ఈ వారంలో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో తెలిసేది. ఏ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగారు. అలా కాదు, కానీ ఆ రోజు పోస్ట్ చేసిన వీడియోలో నేను ఒక చిన్న మామిడికాయ ముక్క చూపించాను. అబ్బబ్బా పులుపు తినను కాకుండా పచ్చడికి బాగా పనికొస్తాయి అని చెప్పాలి అని అనుకున్నాను. ఇక్కడ ఈ పచ్చడి చేస్తున్నంతసేపు నేను సైతం ఒక చెయ్యి వేశాను అని నిరూపించుకోవడం కోసం ఆ కాయకి కత్తికి గురి పెట్టాను. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. జీడీలు తీసేయాలి, పిక్క పైన పొర కూడా తీసేయాలి. లాస్ట్ టైం పచ్చడి పెట్టినప్పుడు నేను చెప్పిన కొలతలు చూసి అవాక్ అయి ఉంటారేమో మీరు. కాయ సైజుని బట్టి 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ ఇలా చెప్పాను, కానీ యాక్చువల్గా ఏంటంటే మరీ తక్కువగా ఉప్పు కారం ఆవపొడి వేస్తే, ఇప్పుడు చివర్లో వేసింది మెంతి పొడి, సోగు తక్కువ మామిడికాయ ముక్కలు ఎక్కువ అవుతాయి. అన్నంలోకి కలుపుకునేటప్పుడు కారం తక్కువగా వస్తుంది. కొంతమందికి ముక్కలు ఎక్కువగా ఇష్టం ఉండదు, ఆ సోగే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. చేతిలో వేసుకొని టేస్ట్ చూశాను, సూపర్ టెంప్టింగ్ టేస్ట్ ఉంది. కారపొడి, ఉప్పు, ఆవపొడి మరీ ఎక్కువగా వేస్తే ఈ మామిడికాయ ముక్కలకున్న పులుపంతా పచ్చడికి మొత్తానికి సరిపోదు. సో జనరల్గా నేను కారపొడి, ఉప్పు, ఆవపొడి అన్నీ సమానంగా ఉండేలా చూసుకుంటాను. 3వ రోజు కలుపుతాం కదా, ఎలాగో ఆ రోజు ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. జూలై ఎండింగ్లో మామిడికాయ పచ్చడా అంటే మార్కెట్లో కనిపించాయి, సో పెట్టుకోవాలనిపించింది. 4 కాయలు తీసుకొస్తే 2 కాయలతో పచ్చడి పెట్టుకున్నాం. ఇంకా 2 కాయలు చూద్దాం, పులిహోర చేస్తానా, పప్పు చేస్తానా, ఇంకా ఏమేమి చేస్తానో. అది కాక ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చిలో ఒక షాప్లో పచ్చడి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇదంతా ఇయర్ అంతా దొరికే కాయ అండి అన్నారు. సరే వాళ్ళే పెట్టినప్పుడు మనం పెట్టుకోవడానికి ఏమైంది దొరికినప్పుడు అనుకొని ఇలా పెట్టేశాను పచ్చడి. ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టి పచ్చడి కొనుక్కోక్కర్లేదు కదా.